నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో సాంప్రదాయ పద్ధతిలో శరన్నవరాత్రుల మహోత్సవాలు. గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం. విద్యార్థులు ఆత్మస్థైర్యం, మనోధైర్యంతో ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్కేఆర్ మహిళా కళాశాలలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం. గోదావరి తీరంలో పలు చోట్ల దసరా మహోత్సవాలు. వాడవాడలో కొలువైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తజనం. రాజమండ్రి దేవి చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. రెండో రోజు గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. రాజమండ్రి దేవి చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా దర్శనమివ్వగా ఈరోజు గాయత్రీదేవి అలంకరణలో భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకున్నారు. రాజమండ్రి దేవి చౌక్లో అమ్మవారిని పలువురు ప్రముఖులు విచ్చేసి దర్శించుకుంటున్నారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, భారతీయ జనతా పార్టీ నాయకులు అడబాల రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికి అతిథులను ఘనంగా సత్కరించారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున గురువారం రాత్రి శ్రీ కనకదుర్గా మహాస్యం నాటక ప్రదర్శన జరిగింది. ఈ రోజు రాత్రి శ్రీ సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్లా వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహారావు, పిల్లి వెంకట రమేష్, ఆసపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగసత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు ఆత్మస్థైర్యం, మనోధైర్యంతో ఉండాలని, ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యలను నేర్చుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితవు పలికారు. స్థానిక ఎస్కేఆర్ మహిళా కళాశాల ఆవరణలో విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు, అలాగే గంజాయి, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు రక్షణగా ఉంటుందన్నారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో విద్యార్థులు ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, మహిళల గౌరవ మర్యాదలకు ఎవరు విఘాతం కలిగించినా వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని ఆయన అన్నారు. ముఖ్యంగా యువత మహిళల పట్ల గౌరవంగా ఉండాలని, అదేవిధంగా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆయన హితవు పలికారు. కొంతమంది యువకులు గంజాయి, ఇతర మత్తు పానీయాలకు బానిసలై తమ బాధ్యతలను మర్చిపోతున్నారని, ఇందుమూలంగా వారు చెడు మార్గాన్ని వెళ్లే అవకాశం ఉందన్నారు. మహిళా రక్షక్ అని నూతన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. మహిళలు, బాలికల రక్షణ కొరకు జిల్లా పోలీసు వారు అందుబాటులో పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయలు మాట్లాడుతూ మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడేవారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, అటు వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు పోలీసులు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు ఏళ్ల ప్రదీప్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ఆలోచిస్తా ఉన్నాం. కేవలం ఏంటంటే కాస్త టైం తీసుకుంటా ఉన్నాం. చాలా దారుణమైన పరిస్థితి నుంచి స్టేట్ ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నాం, గాడిలో పెడతా ఉన్నాం. కాబట్టి టైం పడుతుంది. రాత్రి అద్భుతాలు చేయడానికి మా దగ్గర అల్లాద్దీన్ దీపం అయితే లేదు. కాస్త టైం తీసుకుంటాం. మీ అందరికీ మంచి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తాం. సేఫ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అన్నది చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. మీ ఇళ్లలోని మీ పేరెంట్స్ ఏదైతే ఒక వ్యాపారం కానీ లేకపోతే ఎంప్లాయిడ్ పీపుల్ అయితే వాళ్ళందరికీ కూడా, వ్యాపారస్తులైతే వ్యాపారం బాగోవడానికి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఉద్యోగస్తులైతే ఆ ఉపాధి నిలవడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. అన్ని విధాలుగా ఆలోచించుకుంటూ వెళ్తా ఉంది ఎన్డీఏ కూటమి. జస్ట్ మీ అందరికీ కూడా ఇవన్నీ తెలియాలన్న
రాజమండ్రి లింగంపేట కొత్త రోడ్డు వ్యాంబే గృహాల వద్ద దేవీ నవరాత్రి సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లింగంపేట కొత్త రోడ్డు వ్యాంబే గృహాల వద్ద దేవీ నవరాత్రి సందర్భంగా అమ్మవారిని నిలబెట్టడం జరిగింది. భక్తులతో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. రెండవ రోజు గుడి వద్ద శుక్రవారం అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నామన వాసు, కుక్క తాతబ్బాయి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి సమక్షంలో డాక్టర్ విజయ చీలి బీజేపీలో చేరారు. న్యాయవాదిగా, జర్నలిస్టుగా, సామాజిక సేవకురాలుగా, హ్యూమన్ రైట్స్, దళిత రైట్స్ యాక్టివిటీస్గా గుర్తింపు పొందిన డాక్టర్ విజయ చీలి బీజేపీలో చేరారు. క్వారీ ఏరియా జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాజమండ్రి ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 300 మంది అనుచరులతో డాక్టర్ విజయ చీలి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పార్టీ కొండువాలు కప్పి పార్టీలోకి ఎంపీ పురంధరేశ్వరి ఆహ్వానించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు మోదీకి అన్ని విధాలుగా అండదండలుగా అందించాలని కోరారు. పార్టీలో చేరిన డాక్టర్ విజయకుమారి చీలి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని 2029లో జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపించి మోదీకి బహుమతిగా అందిస్తామని ప్రకటించారు. ఏళ్ల తరబడి నష్టపోతున్న మాదిగలకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయడంతో పాటు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్లు మోదీ ఇప్పటికే ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, యనుమల రంగబాబు, పరిమి రాధాకృష్ణ, కురగంటి సతీష్, కోడూరి లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ, రొంగల గోపి శ్రీనివాస్, నీరుకొండ వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు. వారు చాలా సవివరంగా చెప్పారు. ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి దళితుల మీద దృష్టి పెడుతూ మరి వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి ఆకాంక్షతో ఏ విధంగా వారు పనిచేస్తూ వస్తున్నారో వారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒక్క విషయం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒకానొక సభలో, ఒకానొక సందర్భంలో వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను ఇవాళ ఈ స్థాయికి అంటే ప్రధానిగా ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ మధ్యన ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఢిల్లీలో వారు ప్రమాణ స్వీకారం చేయకముందు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వాములందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో వారు మొట్టమొదటిగా హాల్లోకి వచ్చిన వెంటనే ముందు వెళ్ళి నమస్కరించింది మన భారత రాజ్యాంగానికి అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఆకాంక్షతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మరి జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున తటస్థులు కానీ, గతంలో కొన్ని రాజకీయ పార్టీల్లో పనిచేసిన వ్యక్తులు కానీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి కూడా చాలా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో మనం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. ఎప్పుడూ సాధ్యం కాని విషయాన్ని నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అటువంటి వ్యక్తికి మేమందరం కూడా మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. అందుకని అందరూ కూడా మేము బీజేపీలో చేరాలనుకుంటున్నామని చెప్పడం జరిగింది. మేడం గారిని ఎవరు కలిసినా సరే వారు చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి మంచి ఒక గుండె ధైర్యం ఉన్న లీడర్గా వెళ్తున్నారు అంటే మూడోసారి ఈ బీజేపీ ప్రభుత్వం మన భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే అది కూడా మన బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ మన ప్రధానమంత్రి గారు దక్కుతుందని చెప్పి ఈ సభ
అగ్ని ప్రమాద బాధితులకు బాధ్యతా సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. వేమగిరి కడియం కెనాల్ రోడ్ నందు నర్సరీలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొమ్మటి రమణ, కొమ్మటి ప్రభాకర్ రావు చెందిన తాటాకు ఇళ్లు ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయి నిరాశ్రులయ్యారు. విషయం తెలుసుకుని బాధిత కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరిజల వీర్రాజు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు బాధ్యతా సేవా సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామాగ్రి, నగదును బాధిత కుటుంబాలకు అందజేశారు. వైఎస్ఆర్సీపీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్కార్ భాష 2 బాధిత కుటుంబానికి 1000 రూపాయల నగదును సంస్థ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో కుసునూరి బాబులు, పిండి మూర్తి, దంగుడు బియ్యం సుబ్బారావు, సీరంశెట్టి మూర్తి, మలకల దొరబాబు, వాసు, బొమ్మిరెడ్డి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మా బాధ్యత స్వాతంత్రం మీకు చిరు సహాయం చేస్తాం. మేము పై స్థాయికి ఇంకా తెలియపరిచి ప్రభుత్వ పరంగా రావాల్సిన తప్పకుండా అడుగుతూ జరుగుతుంది. అది కాకుండా స్వచ్ఛంద సంస్థలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మరి తెలుసులో తెలియదు, పూర్తి తెలియదు. వాళ్ళు తెలియపరిచి ఎంతో కొంత వేడిలో తల్లిదండ్రులకి సహాయం చేసినా మాత్రం చేత మీరు మాత్రం ధైర్యంగా ఉండాలమ్మా. ఎందుకంటే మీరు నష్టమైంది మాటలు చేసినట్టు కాదు, కానీ చాలా చాలా నష్టమైన జీవితం మీరు ఇంత కష్టపడి సంపాదించినంత. అయినా సరే ఈ టైంలో ధైర్యంగా ఉండాలి. మా వంతు వరకు మీరు ఎంతవరకు అయితే సాయం చేయించాలో. రాజమండ్రి ఆదెమదెబ్బ వాంబే అపార్ట్మెంట్స్ బి బ్లాక్ వద్ద గణపతి నవరాత్రి ముగిసిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. రాజమండ్రి ఆదెమదెబ్బ వాంబే అపార్ట్మెంట్స్ బి బ్లాక్ వద్ద ఆదెమదెబ్బ తంతి యూత్ ఆధ్వర్యంలో 4వ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద్ వితరణ నిర్వహించారు. ఆదెమదెబ్బ కమిటీ యూత్ సభ్యులు, మహిళలు పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు. కార్యక్రమంలో భవానీ భక్తులు సుమారు 2000 మంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి తుమ్మలావ 2వ అడ్డవీధి శ్రీ సిద్ధి గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి తుమ్మలావ పాలాసుపత్రి ఎదుట వీధి తుమ్మల 2వ అడ్డవీధి శ్రీ సిద్ధి గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భవానీలకు, భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు బంటి, సాయి, నాయుడు, అజయ్, పండు, దీపు, కుమార్, సాయి చరణ్, వెంకటేష్, సుధీర్, మణికంఠ, యేసు పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు. రాజమండ్రి జేఎన్ రోడ్ శ్రీ స్వర్ణదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక జేఎన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 25వ దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాసుదేవ కోలాట భజన మండలి వారిచే నిర్వహించిన కోలాటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రేలంగి శ్రీను, రంగా, గేదెల పూర్ణచంద్రరావు, లక్ష్మణ్, రాము, రేలంగి శ్యామ్ తదితర కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. स्वामी गलर गलरं पकज्जिरलयुता तोलन्नाडे तुलियु गुररगले बागानि गलनि तोलन्नाडे स्वामी गलर गलरं గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం స్థానిక విక్రమ్ హాల్లో జరిగింది. స్థానిక విక్రమ్ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా మన్యం నవీన్ ఎలక్ట్రికల్స్ అధినేత మన్యం నవీన్ విచ్చేశారు. యూనియన్ రేట్ల విషయమైన పోస్టర్ను
పాంప్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్యం నవీన్ మాట్లాడారు. ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా యూనియన్కు కట్టుబడి ఉండి రేట్ల విషయంలోనూ నియమ నిబంధనల విషయంలోనూ సహకరించవలసిందిగా కోరారు. ప్రెసిడెంట్ బజ్జా రామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు నుండి ప్రతి నెల 4వ తేదీన ఎలక్ట్రికల్ పనులకు సెలవు రోజుగా ప్రకటించడమైందని తెలియజేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు జెండా ఊపి స్క్వాడ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్క్వాడ్ ఆర్గనైజర్ కొండబాబు అధ్యక్షతన స్క్వాడ్లు జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, సెక్రటరీ అసపు శ్రీనివాస్ బుజ్జి, ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం, మాజీ ట్రెజరర్ సారవకోట లక్ష్మణరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ పనిచేస్తూ ఇబ్బందులు పడి యాక్సిడెంట్ అయిన ఒక ఫైర్ అయిన కారణాలు కూడా చాలా చూసాము. దీని మటుకు వాడకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లా తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ దీన్ని తప్పకుండా రేపు ఇంప్లిమెంట్ చేయాలి. మా షాపుల్లో కూడా దీన్ని తప్పకుండా అది అక్కడ అందరికీ బిల్డింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తామని ప్రతి ఒక్కరికి కూడా రేపు జనవరి 4వ తారీఖు 1వ నెల 2025 నుండి నూతన రేట్లు అమలు చేయాలని కమిటీ తీర్మానం మరియు సభ్యుల యొక్క తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది. దాని దరిమిలా ఏదైతే మేము 5 నెలల కిందట ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరులందరినీ కూడా కంట్రోల్ చేయటకు గాను మేము ప్రతి నెల స్క్వేర్ పెడుతున్నామని మేము తెలియజేశాం. రాజమండ్రి రూరల్ కొంతమూరు బీసీ కాలనీలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు బీసీ కాలనీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3వ తేదీ గురువారం ఉదయం యామన చిన్న పద్మ దంపతులచే కలశ స్థాపన, కలశ పూజ నిర్వహించారు. అనంతరం వేమన చిన్న ఆధ్వర్యంలో భవానీలకు భక్తులకు నిత్య అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి దంపతులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన ధర్మానికి కానీ మన భగవంతుడికి కానీ మనం ఇవ్వట్లేదు. అందరూ కూడా దీన్ని మద్దతు చేస్తూ హిందూ ధర్మానికి మద్దతు చేస్తూ హిందూ ధర్మాన్ని మన ఆచారాలు సంప్రదాయాలు వాటిని గౌరవిస్తూ వాటిని పటిష్టం చేసుకుని మన భారతంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి ధర్మాన్ని కూడా మనం ఇవన్నీ అమలు చేయాలని మనస్ఫూర్తిగా అందరూ చేస్తారని రాజమండ్రి లలితానగర్ నామన ధనరాజ్ వీధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో 27వ సంవత్సరం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు పాకల ప్రసాద్, గోపాలం పురోహితులు చేతుల మీదుగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, తాతాజీ, శ్రీపాద మోహన్, నాగార్జున, పిల్లా సతీష్, శ్రీరాములు, అంజీ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. పిచ్చుక సత్యనారాయణ భజన బృందంచే భజన పాటలు కార్యక్రమం జరిగింది. అర్చకులు పాకల ప్రసాద్ మాట్లాడుతూ లలితానగర్లో గత 27 సంవత్సరాలుగా దేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు. రేపు అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు. చండీ హోమం, సప్తసతి చండీ పారాయణం జరుగుతాయని, కావున భక్తులు విచ్చేసి హోమంలో పాల్గొనాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలియజేశారు. లలితానగర్లోని అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందువలన ఈరోజు అలంకరణ శ్రీ బాలాత్రి అలంకరణ, రేపు అన్నపూర్ణాదేవి అలంకరణ ఉదయం 9 గంటలకి చండీ హోమం జరుగుతుంది. సప్తశతి పారాయణ చండీ హోమం జరుగును. కావున భక్తులు 50 మంది కూడా రేపు చండీ హోమానికి ఆదివారం నాడు 9 గంటలకి 101 దంపతుల పూజ కార్యక్రమం జరుగుతుంది. కావున
రాజమండ్రి బాలాజీపేట శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బాలాజీపేటలో వేయించేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని రెండో రోజు గాయత్రీదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు మణికుమార్ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో గొందేశ శ్రీనివాసులరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సోరంపొడి ప్రకాష్, జీపీఆర్ నాయుడు, నాళం నాయుడు, వడ్డీ రాజా, ప్రభ, రాజు, దుర్గాప్రసాద్, కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మోరంపూడి రోడ్ సాయి చైతన్య నగర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక మోరంపూడి రోడ్డు సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు రెండో రోజుకి చేరుకున్నాయి. ఆలయ గౌరవ అధ్యక్షులు పిల్లి శ్రీను దంపతులు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు దంపతులు, మేడి దుర్గేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమండ్రి కొత్త రోడ్డు వివి గార్డెన్స్ జనతా సప్లైర్స్ వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కొత్త రోడ్డు వివి గార్డెన్స్ ఎదురుగా జనతా సప్లయర్స్ అధినేత గేదెల రామకృష్ణ పార్వతి దంపతుల ఆధ్వర్యంలో 3వ దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గేదెల సత్యనారాయణ, కనకంవారి దివ్య ఆశీస్సులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవి నవరాత్రులు 9 రోజులు భవానీలకు ప్రతిరోజు సుమారు 800 మందికి అమ్మవారి అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సుజాత, లక్ష్మి, సత్యవతి, వెంకట్, సత్యనారాయణ, యశ్వంత్, రామలక్ష్మణ్, దుర్గా శ్రీనివాస్, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాంశీరాం వర్ధంతి సందర్భంగా బీసీ కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ధర్నాలో అన్ని జిల్లాల నుంచి బీసీలు భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో మహాధర్నా కరపత్రాన్ని పట్నాల విజయ్ కుమార్, బీసీ సంఘాల నాయకుడు సానబోయిన రామారావు ఆవిష్కరించారు. పట్నాల మాట్లాడుతూ రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలు ప్రగతి సాధించాలంటే కులగణన జరగాలన్నారు. సానుబోయిన రామారావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీసీలకు జనాభా ప్రాతిపదిక వాటా దక్కడం లేదన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి బీసీలందరూ తరలి రావాలని కోరారు. సమావేశంలో బీఎస్పీ నాయకులు ఎం శివకుమార్, జుత్తుక రాజేష్, కొత్తపల్లి శేఖర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. వెంటనే బీసీల యొక్క కుల జన గణనని వెంటనే నిర్వహించాలనేసి ఉద్దేశంతో 9వ తారీఖున విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ ధర్నాకి
మా జిల్లాల నుంచి మా బీసీ సోదరులందరూ తరలి రావాలని పిలిపివ్వడానికి ఈ రోజున ఈ బీసీ సమస్యలపై బహుజన సమాజ్ పార్టీ అవసరం కాంశీరామ్ గారు ఆయన ఇప్పుడు ఎస్సీ బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేవాడు. ఆ పోరాటం ఫలితమే బీసీలకు ఉన్నప్పుడు ఉద్యోగ రిజర్వేషన్లో ఏదైనా 20% రిజర్వేషన్ కల్పించడం కావడం కాంశీరామ్ గారు దయవల్ల వచ్చినది. ఆ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ బహుజన సమాజ్ పార్టీ ఈ భారతదేశంలో ఉన్న బీసీల జనాభా లెక్కించమని ఈ మహాధారణ చేయబడి జరుగుతుంది. ఈ ధర్నాను బీసీ సోదరులంతా అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవచ్చు. రాజమండ్రి కొత్తపేట శ్రీరామ దుర్గాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధి శ్రీరామ దుర్గాలయం వద్ద దసరా మహోత్సవాలు సందర్భంగా అమ్మవారికి పల్లకీ సేవ, కలశాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాళ్ల విఘ్న నాగేంద్రరావు, ప్రసాద్, అమర అప్పారావు, ఈశ్వర్, నవీన్, శ్యామ్, తులసి, రామారావు, అవినాష్, ప్రసాద్, రేవతి, శారద తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వద్ద 10వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, ట్రస్ట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ముట్నూరి పార్వతీ శిష్య బృందంచే భక్తి సంగీత విభావరి, మద్దిపట్ల పరిమళ హరిప్రేచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. రాజమండ్రి గుండువారి వీధి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు గుండువారి వీధి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెద్దింటి నీలకంఠ శర్మ బ్రదర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో సహస్రనామ కుంకుమార్చన, అర్చనలు, అభిషేకాలు జరిగాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించారు. దూప సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజమండ్రి వియ్యల్పురం కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వియ్యల్పురంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆలయ ధర్మకర్త కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు చీమలకొండ సత్యత్రిమూర్తులు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, బాలా త్రిపుర సుందరి దేవిగా గజమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంత, నూకరాజు, సత్యనారాయణ, బత్తుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లాలోని మండలాల్లో మోర్చా మండల అధ్యక్షులతో పంపిణీ చేయటకు సిద్ధం చేసిన కాలుష్య రహిత బ్యాగులను ఆవిష్కరణ చేశారు. ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత జీవితంలో ప్లాస్టిక్ వాడకాలను తగ్గించాలని, జూట్ లేదా క్లాత్ బ్యాగులను మాత్రమే ఉపయోగించాలని పురంధరేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సుమన్ బాబు, జిల్లా ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ పల్లి ధర్మేష్ ప్రసాద్ కుమార్, బొందు నిరంజన్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లిపూడి రవికుమార్, ఓబి రాజు, ఎస్ వెంకట్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో సాంప్రదాయ పద్ధతిలో శరన్నవరాత్రుల మహోత్సవాలు. గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం. విద్యార్థులు ఆత్మస్థైర్యం, మనోధైర్యంతో ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్కేఆర్ మహిళా కళాశాలలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం. గోదావరి తీరంలో పలు చోట్ల దసరా మహోత్సవాలు. వాడవాడలో కొలువైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తజనం. సిసి సమాప్తం. నమస్కారం.